నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమల వైభవోత్సవ మండపంలో కార్తీక వనభోజన మహోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి అత్యంత వైభవంగా కార్తీక స్నాపన తిరుమంజనం. ప్రభుత్వాధికార లాంఛనాల నడుమ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు. స్వయంగా తమ్ముడి పాడెమూసి రుణం తీర్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నివాళులర్పించిన టీటీడీ మాజీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. కడసారి చూపు కోసం అధిక సంఖ్యలో తరలివచ్చిన రాజకీయ నాయకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, అభిమానులు. వివాహ ముహూర్తాలు ఆదివారం సెలవు దినం కలిసి రావడంతో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు. క్యూలైన్లన్నీ నిండిపోయి ఆలయం వెలుపల వరకు బారులు తీరిన భక్తులు. తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు. 6 చైన్ స్నాచింగ్ ముఠా సభ్యులను అరెస్టు చేసిన పలమనేరు పోలీసులు. సుమారు 25 లక్షల రూపాయలు విలువ చేసే 330 గ్రాముల బంగారు ఆభరణాలు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ఇక వార్తలోని వివరాలు. పవిత్ర కార్తీక మాసంలో నిర్వహించే కార్తీక వనభోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం తిరుమల వైభవోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ నాంచారులను ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తీసుకువచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాధారణంగా కార్తీక మాసంలో పార్వేట మండపంలో టీటీడీ వనభోజనం నిర్వహిస్తుంది. అయితే భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది వేదికను తిరుమల ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపానికి మార్చారు. స్నాపనం అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈవో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం అడిషనల్ ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం ముందు ఈవో మీడియాతో మాట్లాడుతూ బోర్డు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయడం శ్రీవారు ఇచ్చిన పవిత్రమైన అవకాశంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. గత 5 నెలలుగా టీటీడీలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. సామాన్య భక్తులకు సౌకర్యాల కల్పన, అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. శ్రీవారి ఆశీస్సులతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు. తిరుమలలో దళారులను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా టీటీడీ బోర్డు ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎస్ఓ శ్రీధర్, డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, విజీఓ సురేంద్ర, పేష్కర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తమ అభిమాన నాయకుడు నారా రామ్మూర్తి నాయుడు కడసారి చూపు కోసం అధిక సంఖ్యలో రాజకీయ నాయకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆదివారం ఉదయం నారావారిపల్లిలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని కడసారి దర్శించుకోవడం కోసం నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ప్రముఖులు మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చంద్రగిరి, సత్యవేడు, పలమనేరు, చిత్తూరు, శ్రీకాళహస్తి, వెంకటగిరి, పూతలపట్టు, నగిరి ఎమ్మెల్యేలు పులివర్తి నాని, కె ఆదిమూలం, ఎన్ అమర్నాథ్ రెడ్డి, గురజాల జగన్మోహన్, బొజ్జల సుధీర్ రెడ్డి, కె రామకృష్ణ, కె మురళీమోహన్, గాలి భానుప్రకాష్, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ ఎం మోహన్ బాబు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యేలు మోహన్, శ్రీనాథ్ రెడ్డి, ఏఎస్ మనోహర్, చదలవాడ కృష్ణమూర్తి, ఎస్సి వినాయుడు, ప్రముఖ సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్, మంచు మనోజ్, నాగశౌర్య, టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మదిగ,
టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, చుట్టుపక్కల గ్రామస్తులు నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని సందర్శించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి నివాళులర్పించారు. ఆదివారం ఉదయం నారావారిపల్లిలో నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అధ్యక్షులు మరియు చదలవాడ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. నారావారిపల్లిలో నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య జరిగాయి. కాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా తమ్ముడి పాడె మోసి రుణం తీర్చుకున్నారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో రేణిగుంట జడ్పీ గర్ల్స్ హై స్కూల్లో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ తెలియజేశారు. ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరానికి స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ తిరుపతి రోటరీ క్లబ్ వారి అభ్యర్థన మేరకు ఈ మెడికల్ క్యాంపును విజయవంతంగా నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని, ఈ మెడికల్ క్యాంపులో ఆప్థమాలజీ విభాగం వారు పరీక్షల అనంతరం ఆపరేషన్ అవసరం ఉన్నవారికి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ మరియు టీటీడీ ప్రాణదానం ట్రస్ట్ ద్వారా స్విమ్స్ వారు ఉచితంగా క్యాంపు నుండి స్విమ్స్కు తీసుకువెళ్లి సర్జరీ అనంతరం మళ్లీ వారి స్వస్థలాల్లో వదిలేసే సదుపాయం స్విమ్స్ వారు కల్పిస్తున్నారని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కమ్యూనిటీ మెడిసిన్, ఈఎన్టీ, గైనకాలజీ, సైక్రియాట్రీ మొదలగు విభాగ వైద్య నిపుణులు కూడా ఈ క్యాంపులో పాల్గొన్నారని తెలియజేశారు. ఈ క్యాంపులో మొత్తం 135 మందికి పరీక్షలు చేసి అందులో 3 స్విమ్స్కు రెఫర్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సోము రవికుమార్, సెక్రటరీ రాజేష్ కుమార్, రొటేరియన్ కేవీ చలపతి, ఇతర క్లబ్ మెంబర్లు, రేణిగుంట జడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ విష్ణువర్ధన, అలాగే స్విమ్స్ వైద్య బృందం డాక్టర్ వినీత, డాక్టర్ శ్రీవిద్య, డాక్టర్ హిందూజ, డాక్టర్ మహేష్, డాక్టర్ నిహాల్, డాక్టర్ ప్రసన్న, డాక్టర్ వర్ష, ఎంబీబీఎస్ ఇంటర్న్స్ మరియు ఏడీ పిఆర్ఓ వి రాజశేఖర్, ఎంఎస్డబ్ల్యూ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పార్ట్నర్గా వచ్చి ఆయా చోట్ల క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మొదట్లో కేవలం కంటి జబ్బుల వరకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ క్యాంపులని క్రమంగా మిగతా స్పెషాలిటీలో కూడా విస్తరిస్తూ ఈరోజు ఇక్కడ స్త్రీల జబ్బులకి, పిల్లల జబ్బులకి, కంటి జబ్బులకి, చెవి ముక్కు జబ్బులకి, పిల్లల జబ్బులకి, మానసిక రోగాలకు కూడా ఈ క్యాంప్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్యాంపులో సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ శ్రీమతి భారత్ గారు కూడా మాతో పాటు పాల్గొనడం చాలా మా అందరికీ కూడా ఉత్సాహాన్ని ఇస్తున్నటువంటి విషయం. ఈ స్విమ్స్ అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ అందరూ కూడా బాగా వినియోగించుకొని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని మా ఆకాంక్ష. ఇందులో ఏదైనా జబ్బులు బయటపడి వాటికి ఏదైనా ట్రీట్మెంట్ కావాల్సిన పక్షంలో తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి వినోద్ కుమార్, పార్లమెంటరీ డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాధా మోహన్ సింగ్, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాసులు, థామస్, వెంకట్రావు, జగన్మోహన్, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్లు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారావారిపల్లిలో వారి తమ్ముడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలలో పాల్గొనడానికి ఆదివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, కోనేటి ఆదిమూలం, టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, నరసింహ యాదవ్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు మంత్రితో పాటు విమానాశ్రయంలో ఉన్నారు. రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న తరువాత
వారి కుటుంబ సభ్యులు మంత్రి నారావారిపల్లెకు రోడ్డు మార్గాన బయలుదేరారు. నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం రేణిగుంట విమానాశ్రయం చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే శనివారం నాడు అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా వారి స్వగ్రామం నారావారిపల్లిలో అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఆదివారం ఉదయం నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం రేణిగుంట విమానాశ్రయం చేరుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, దళిత రాజకీయ ప్రముఖులు నారావారిపల్లెకు చేరుకున్నారు. కాగా నారావారిపల్లెకు రేణిగుంట విమానాశ్రయం నుండి స్వర్గీయ రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులు, మంత్రి నారా లోకేష్ తదితరులు రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు వారి స్వగ్రామమైన నారావారిపల్లిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం వారి స్వగ్రామమైన నారావారిపల్లెకు చేరుకుంది. కాగా అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తదితర రాజకీయ సినీ ప్రముఖులు నారావారిపల్లెకు చేరుకోనుండడంతో భద్రతా చర్యలు చేపట్టారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారావారిపల్లెకు చేరుకున్నారు. ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం. రండి సార్, మీరు రండి సార్ ప్లీజ్. आपको लेना आपको होटल आ
ఫోటోలు ఎవరు తీయాలి? రండి సార్ ప్లీజ్ రండి. సైడ్ శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందడంతో శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్.
పలువురు తెలుగుదేశం శ్రేణులు సంతాపం తెలిపారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ నారా రామ్మూర్తి నాయుడు బొజ్జల కుటుంబంతో ఉన్న సఖ్యతను గుర్తు చేశారు. రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి నియోజకవర్గానికి విశేష సేవలు అందించారని అన్నారు. రామ్మూర్తి సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి వేడుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షాకీర్ అలీ, కాసరం రమేష్, సుమతి, కుమారి, షఫీ, మిన్నల్ రవి, బాలాజీ, మునిరాజా యాదవ్, గోపి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ నారా రామ్మూర్తి నాయుడు గారు నిన్నటి దినం మృతి చెందటం జరిగింది. చాలా బాధాకరం. ఆయన 1992లో ప్రత్యక్ష రాజకీయాలకు రావటం జరిగింది. అంతకు మునుపు మన తెలుగు గంగ కాంటాక్ట్ పనుల ద్వారా ఆయన గతంలో మా ఆఫీస్ దగ్గర కూడా వచ్చి కూర్చొని మా ఫాదర్ తో కూడా మంచి సంబంధాలు ఉండేటివి. మరి ఆయన ఈ రోజు లేకపోవటం చాలా బాధాకరం. 1994లో నుండి 1999 వరకు ఆయన చంద్రగిరికి శాసనసభ్యులుగా ఉండటం జరిగింది. ఆ చంద్రగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా ఆయన అభివృద్ధి పదంలో నడపడం జరిగింది. ప్రతి గ్రామానికి ఆ రోజు అక్కడ మారుమూల గ్రామాలైనటువంటి చాలా గ్రామాలకి రోడ్లు, మంచినీరు, బస్సు సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. మరి ఆయన కుమారులైనటువంటి ఒకరు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఉండటం, మరి ఆయన కొంతకాలంగా అనారోగ్యంగా ఉండటం జరిగింది. ఈ నెల 14వ తారీఖు ఆయన్ని హాస్పిటల్లో చేరిస్తే నిన్నటి దినం ఆయన మృతి చెందడం జరిగింది. చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ ఆయన ప్రజలతో అనేక సంబంధాలు కలిగిన వ్యక్తి. ప్రతి ఒక్కరితో రాజకీయం అనేది కాకుండా ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలు కలిగి మృదు స్వభావాలైనటువంటి వ్యక్తి శ్రీ రామ్మూర్తి నాయుడు గారు. మరి ఆయన ఈ రోజు లేకపోవడం చాలా బాధాకరం. మా కాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణ కార్యాలయం నందు ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ప్రతి ఏడాదిలాగే 18 సంవత్సరాలుగా తాము కార్తీక మాస వనవిహార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తిరుపతి ఆర్యవైశ్యుల కార్తీక సంధ్య అకాడమీ కార్యవర్గ గౌరవ అధ్యక్షులు దిండుకుర్తి నరసింహులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు ఆ కమిటీ సభ్యులు శ్రీనివాసులు, సురేష్, శ్యామ్ సుందర్, మధుసూదన్ రావు, పామిడి రామ్మూర్తి, పాసం రామ్మూర్తులతో కలిసి నరసింహులు మాట్లాడుతూ చంద్రగిరి వద్దనున్న తొండవాడ ముక్కోటి ఈశ్వరాలయం నారాయణ గార్డెన్స్ లో ఉదయం 9 గంటలకు నెల్లి చెట్టు పూజతో మొదలై అల్పాహారం, సాంస్కృతిక కార్యక్రమాలు, పాటల పోటీలు, అనంతరం మధ్యాహ్నం విందు భోజనం, తిరిగి ఆటల పోటీలు, అల్పాహారం, తేనేటి విందు, బహుమతుల ప్రదానం లాంటి కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. స్పెషల్ లక్కీ డ్రా తీసి 2 జంటలకు అన్నవరం యాత్రను కల్పిస్తున్నట్లు, అలాగే బంగారు నాణ్యాన్ని కూడా లక్కీ డిప్ ద్వారా ఒకరికి అందిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు 9848246321ని సంప్రదించాలని కోరారు. ఈ నెల 24వ తారీఖు ఆదివారం రోజు తొండవాడ, ప్రతి సంవత్సరం మేము తొండవాడ ఎందుకు చూస్ చేసుకున్నామంటే అక్కడ శివాలయం ఉంది. ఈ కార్తీక మాసం అంటే శివకేశవులకి చాలా ప్రీతికరమైన మాసము. అలాగే శివ ఆరాధన చాలా ప్రాశస్యం కలిగింది కాబట్టి నెల్లి చెట్టు పూజ, ఈ కార్యక్రమం అంతా కూడా తొండవాడలో గత 18 సంవత్సరాల పైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అందులో భాగంగా నవంబర్ 24 ఆదివారం రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆర్యవైశ్యులందరి చేత ఒక కలయికతో ఈ వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి తిరుపతిలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరినీ కూడా సాదరంగా మేము ఆహ్వానం పలుకుతున్నాం. ఉదయం 8:30 గంటలకి నెల్లి చెట్టు పూజ ఉంటుంది, తర్వాత అల్పాహారం ఉంటుంది, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అలాగే మన సంప్రదాయాలు ఏమున్నాయో వాటికి సంబంధించి ఒక 2-3 నృత్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భోజన అనంతరం వనవిందు కార్యక్రమం అనంతరం అక్కడికి విచ్చేసినటువంటి పిల్లలు, పెద్దలు అందరితో ఆటల పోటీలు ఉంటాయి. చివరగా బహుమతి ప్రదానం అనేది ఉంటుంది. ఇందులో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చివరిలో లక్కీ డిప్ ద్వారా బంగారు నాణ్యము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి 2 జంటలకి అన్నవరం రాను పోను ఉచితంగా సంస్థ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఆర్యవైశ్యులు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా, అందరూ కూడా పాల్గొనవలసిందిగా సకుటుంబ సమేత సపరివార సమేతంగా కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే కార్యక్రమంలో పాల్గొని రాబోయే తరాలకి మన యొక్క సాంప్రదాయాలు వాటిని మనము ఇవ్వాలని, వారసత్వ సంపదగా ఇవ్వాలని కూడా ప్రతి ఒక్కరికి కూడా సూచన చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరొకసారి అందరికీ కూడా పేరు పేరున ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం.
చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గం పోతలపట్టు మండలం పోలవరం గ్రామ పంచాయతీ చింతమాకులపల్లిలో నివాసం ఉంటున్న తమ బంధువైన చరణ్ కుమార్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారని అప్పటి నుండి తన భర్తకు చెందిన వారు తమను విడదీయాలని ప్రయత్నిస్తున్నారని పి మౌనిక ఆవేదన వ్యక్తం చేశారు. నేను పూతలపట్టు దగ్గర మండలం పోలవరం దగ్గర ఉన్న చింతమాకులపల్లి గ్రామం నుంచి మౌనిక అనే నేను వచ్చాను. నేను చరణ్ అనే వ్యక్తి 2 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాను. అది మా ఊర్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుల పార్టీలైన నిరంజన్ కుమార్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, కే కుట్టి, ఎన్ లోకనాథం అనే వ్యక్తులకి మా ప్రేమ వివాహం నచ్చక మమ్మల్ని విడదీయాలని ప్రయత్నించిన తర్వాత వాళ్ళందరినీ కాదని నేను నా భర్త ప్రేమ వివాహం చేసుకునే దానికి పోయిన నెలలో నాకు నా భర్తకి గొడవ జరిగినప్పుడు నేను నా భర్తను బెదిరించడానికి సూపర్ వాజ్మిల్ హెయిర్ ఆయిల్ అని తాగాను. అదే అలసిగా తీసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు నిరంజన్ కుమారు, విజయ్ కుమారు, కే కుట్టి, ఎన్ లోకనాథం నా భర్త పైన మా మామగారైన ఎన్ సుబ్బయ్య, సావిత్రమ్మల పైన తప్పుడు కేసు పెట్టి బెయిల్ రానికుండా చేస్తున్నారు. దీన్ని కేసు ఏ విధంగా పెడితే బెయిల్ రాదో, ఏ విధంగా చేస్తే బెయిల్ రాదో అనేసి పూతలపట్టు స్టేషన్లో ఉన్న ఎస్ఐ కృష్ణమోహన్ గారు, కే కుట్టి వీళ్ళు ముందుండి కేసు ఎఫ్ఐఆర్ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి, మా తల్లిదండ్రుల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి పెద్ద మొత్తాన్ని కూడా లంచం తీసుకున్నాడు ఎస్ఐ. నా గర్భం తీర్చాలని గత 5 రోజులుగా నుంచి ఎన్ నిరంజన్ కుమార్ రెడ్డి, కే కుట్టి, ఎన్ లోకనాథం నన్ను చాలా వేధిస్తున్నారు. దీన్ని ఎలా అయినా నా బిడ్డను కాపాడుకోవడం కోసం నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. ఎలాగైనా సరే నన్ను నా భర్తను కలపాలని కోరుకుంటూ ఇస్తున్నాను. కలవలేదు సార్. అక్కడికి పోతే న్యాయం వాళ్ళే ముందుండి నా భర్త మీద అప్పుడు ఎలక్షన్ టైంలో నా భర్త వైఎస్ఆర్సీపీ కాకుండా టీడీపీ వాళ్ళ పక్కన తిరిగారు సార్. అదే మనసులో పెట్టుకొని వాళ్ళు ఇంత పని చేస్తున్నారు సార్. అక్కడెక్కడ న్యాయం జరగదు సార్. కలిసిన వాళ్ళు అక్కడ న్యాయం జరగకనే సార్ నేను ఇంత దూరం వచ్చాను. పూతలపట్టులో ఉన్న ఎస్ఐ కృష్ణమోహన్ గారే ముందుండి లంచం తీసుకొని కేసు ఏ విధంగా ఎఫ్ఐఆర్ చేస్తే వాళ్ళు బెయిల్ రాకుండా చేస్తారు, ఏ విధంగా పిటిషన్లు పెట్టాలో, ఏ విధంగా బెయిల్ రాకుండా వీళ్ళే ముందుండి నడిపించినారు సార్. కేసు పెట్టినప్పుడు నా దగ్గర నా దగ్గర తీసుకోలేదు సార్. నా సంతకం, నా పర్మిషన్ లేకుండా కేసు పెట్టారు సార్. నాకు అసలు పూతలపట్టులో, చిత్తూరులో ఏ విధమైన ప్రాణ రక్షణ లేదు సార్. నా భర్తను నన్ను చాలా అసలు పెళ్ళి జరిగిన వెంటనే చిన్న గొడవలు జరిగినా, చిన్న విషయాలు జరిగినా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి విడదీయాలని చేసేవాళ్ళు. అసలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను 2 months ప్రెగ్నెన్సీతో ఉన్నాను. మళ్ళీ ఇష్యూ జరిగిన తర్వాత కేసు పెట్టారు, నీ భర్త ఈ విధంగా వెళ్ళారు అని నాకే మాత్రం తెలియదు. ఈ ఇష్యూ జరిగిన తర్వాత నీ భర్తను మేము అరిచాము, అతను పరారీలో ఉన్నాడు, నువ్వు వస్తాడు పెద్ద మనుషులతో మాట్లాడి మేము మిమ్మల్ని ఇద్దరిని కలుపుతాము ఇదన్నమో అని చెప్పారు. కానీ నాకు ఎప్పుడు కేసు పెట్టాడని తెలిసిందో అప్పుడే నేను అడిగాను, నేను నా భర్తను చేరుకోవాలా అలా ఇలా అడిగిన తర్వాత నిరంజన్ కుమార్ రెడ్డి, కే కుట్టి అనే వ్యక్తులు మీరిద్దరూ ఉండకూడదు, అతను నిన్ను వద్దంటున్నాడని ఊరికని తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను 5 days నుంచి అబార్షన్ చేసుకొని ప్రెజర్ చేస్తున్నాడు. నేను నా బిడ్డను కాపాడుకోవాలని కోసం నేను వచ్చేసాను. అక్కడ పూతలపట్టులో ఉంటే ఇంక ఎస్ఐ వాళ్ళు దగ్గర ఉన్నాడు కాబట్టి అక్కడ న్యాయం జరగక చిత్తూరుకి డిఎస్పీ దగ్గరికి వెళ్ళాక నేను ఇంత దూరం పారిపోయి వచ్చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చాక వైసీపీ నాయకులపై కుట్రలకు పాల్పడుతున్నదని వైసీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ ఎం మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు నాయకులు విజయ్ కుమార్, యుగంధర్, రవీందర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వేణు తదితరులతో కలిసి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ అధిష్టానం మొత్తం కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా మారి కుట్రకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తే నేడు కూటమి సీమను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. సీమ ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని క్షమించరన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన వాడు అయినప్పటికీ రాయలసీమకు అన్యాయం జరుగుతున్న సంఘటన మనం చూస్తున్నాం. గతంలో అనంతపూర్ జిల్లాలో ఎయిమ్స్ హాస్పిటల్ వస్తే దాన్ని అమరావతికి తీసుకెళ్లడం మనం చూసాం. అదేవిధంగా ఇటీవల కడప జిల్లాలో కొప్పర్తి ఇండస్ట్రీస్కి 19 ఎకరాల చిల్లర్లో కొప్పర్తి ఇండస్ట్రీస్లో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ వస్తే దానికి 250 కోట్ల రూపాయల నిధులు సమకూర్చిన సందర్భంలో దాన్ని కూడా అమరావతికి ఇటీవల జీవో ఇష్యూ చేసి కొప్పర్తి నుంచి అక్కడికి తీసుకొని పోవడం జరుగుతూ ఉంది. ఇవాళ మళ్ళీ సేమ్ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు అన్యాయం చేస్తూ ఇక్కడ
కర్నూలులో ఉన్న ఆ ట్రిబ్యునల్స్ను వాటన్నిటికి కూడా మళ్ళీ అమరావతికి తీసుకుపోతామని చెప్పి ఈ హైకోర్టుకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏదంటే రాయలసీమకు తీవ్రమైన అన్యాయాలు చేస్తున్న ఈ ప్రాంతం నుంచి ఈ రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని తెలుగుదేశం పార్టీకి గణనీయమైన మెజార్టీలు ఇచ్చినప్పటికీ రాయలసీమ ప్రాంతంలో ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి కానీ నోరే మెదపడం లేని సందర్భాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంత అభివృద్ధికి కష్టపడి పనిచేస్తారని మనం అనుకున్న నేపథ్యంలో ఈ ప్రాంత అభివృద్ధి కాకపోగా తర్వాత మిగతా విషయాల్లో వాళ్ళ సొంతం సంపాదించుకోవడము, తర్వాత లిక్కర్ కానీ శాండు కానీ ఇట్లాంటి వాటికి ఇచ్చినంత ప్రాధాన్యత ఈ ప్రాంత అభివృద్ధికి ఇవ్వడం లేదనేది వాస్తవం. కాబట్టి ఈ రాయలసీమకు ఎవరైతే ద్రోహం చేస్తున్నారో వాళ్ళను ఈ చరిత్ర క్షమించదు, రాయలసీమ వాసులు క్షమించరు. దానికోసం ఇక్కడ రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం అందరూ తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు వీళ్ళంతా కూడా పాటుపడాలా. ఎందుకంటే బీజేపీ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో 2014లో చెప్పారు, 2019లో చెప్పారు, రాయలసీమలో హైకోర్టు పెట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నామని ఓ తీర్మానం చేసిన సందర్భం కూడా ఉంది. అయినా సరే వాటన్నిటికీ నీళ్ళు వదిలి ఇవాళ రాయలసీమకు ద్రోహం చేస్తున్నారు. వీళ్ళు రాయలసీమ ప్రజలు క్షమించరు. దీనిపైన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్గా కూడా ఉధృతమైన పోరాటం నిర్వహించాలని చెప్పి తద్వారా మన రాయలసీమకు న్యాయం చేయాలనే డిమాండ్ని ముందుకు తీసుకోవాలని మేము భావిస్తున్నాం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం మరియు పెళ్లి ముహూర్తాలు కూడా ఎక్కువగా ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. దీంతో ఆలయ క్యూ లైన్లన్నీ నిండిపోయి భక్తులు ఆలయం వెలుపల వరకు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు స్వామివారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలను అందుబాటులో ఉంచారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ విప్ బొల్లిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి తాడేపల్లిగూడెం శాసనసభ్యులకు స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. స్వామి అమ్మవార్ల దర్శనానంతరం దక్షిణామూర్తి సన్నిధి వద్ద శాసనసభ్యులకు అలాగే వారి కుటుంబ సభ్యులకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలను, జ్ఞాపికను ఆలయ అధికారులు వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సంబంధిత ఆలయ అధికారులు పాల్గొన్నారు. పలమనేరు చుట్టుపక్కల గ్రామాల్లో ఒంటరి మహిళలను హడలెత్తిస్తున్న చైన్ స్నాచింగ్ దొంగలను పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు. స్నాచింగ్ టీం లీడర్ చంద్రశేఖర్తో పాటు 6 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. పొంగనూరుకు చెందిన మరో సింగిల్ చైన్ స్నాచర్ ప్రసాద్ను అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుండి 330 గ్రాముల బంగారు ఆభరణాలు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా వీటి విలువ సుమారు 24,75,000 రూపాయలు ఉంటుందని, వీరు బైక్పై 2 వ్యక్తులు రావడం, ఒంటరిగా వెళుతూ ఉన్న మహిళల మెడల్లో ఉన్న చైన్లను వెనకున్న వ్యక్తి లాక్కుని వెళ్లే విధంగా పక్కా ప్రణాళికతో దొంగతనాలు చేస్తారని తెలియజేశారు. పలమనేరు సబ్ డివిజన్లోని 5 మండలాల్లో మహిళల బంగారాన్ని దోచుకెళ్తున్న ముఠా సభ్యులు గత 2 సంవత్సరాలుగా వరుస దోపిడీలకు పాల్పడుతున్నారు. కాగా గ్యాంగు సభ్యులందరూ తాపీ మేస్త్రీ పనులతో జీవనం సాగించే వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ఒంటరిగా బైక్పై వెళుతూ మహిళల మెడలో గొలుసులు కాజేస్తున్న ప్రసాద్ నాయక్ పొంగనూరు ఆర్టీసీ బస్టాండ్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నాడు. పలు కంపెనీ లోన్ యాప్ల ద్వారా అప్పుల పాలై గొలుసుల దొంగగా మారాడు ప్రసాద్ నాయక్. 2 సంవత్సరాలుగా చిక్కని గొలుసు దొంగల ముఠాను అరెస్టు చేశామని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలియజేశారు. ఇందులో మొత్తం 8 మంది ముద్దాయిలను మనం పట్టుకున్నాము. సో మొదటి గ్యాంగ్ తీసుకుంటే ఈ గ్యాంగ్లో టోటల్గా 7 మంది అక్యూజ్డ్ ఉన్నారు. వీళ్ళు గత 2 సంవత్సరాలలో గంగవరం, చౌడేపల్లి, ముదివేడు, రామసముద్రం, పలమనేరు, రాళ్ళబుదుగూరు ఈ డిఫరెంట్ మండలాలలో చైన్ స్నాచింగ్ అటెంప్ట్స్ చేయడం జరిగింది. టోటల్గా దీనికి సంబంధించి మొత్తం 7. వీళ్ళంతా కూడా చిన్న పనులు, తాపీ పనులు చేసుకునేవాళ్ళు. సో ఈరోజు ఉదయం మనకి వచ్చిన సమాచారం మేరకు వీళ్ళ 7 అరెస్ట్ చేసేసి వీళ్ళ దగ్గర టోటల్గా 330 గ్రాములు సంబంధించిన బంగారు ఆభరణాలు మరియు 3 మోటార్ సైకిళ్ళు, వీటి మొత్తం విలువ సుమారుగా 25,74,000. ఈ మొత్తం ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. అలానే 7 నేరస్తులని మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఎంఓ ఎలా ఉంటుందంటే ఇందులో మెయిన్ అక్యూజ్డ్ ముద్దం చంద్రశేఖర్, ఇతను తంబళ్లపల్లి మండలం, అన్నమయ్య జిల్లాలో ఉంటాడు. అతను తాపీ పని చేస్తుంటాడు. ఇతను పిలియన్ రైడర్గా వెనకాల కూర్చొని మిగతా వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు బైక్ రైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళ బైక్స్ మీద వెనకాల కూర్చొని ఎవరైతే సరే
ఒంటరిగా వెళ్ళే మహిళలు కానీ ఒంటరిగా ఉండే మహిళలు వాళ్ళని చూసి అదను చూసుకొని వాళ్ళ మెడలో ఉండే బంగారు ఆభరణాలు లాక్కొని చైన్ స్నాచింగ్ చేసేసి పారిపోవడం జరుగుతుంది. వీళ్ళ మీద 2023 నుంచి చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి. బట్ ఈ గ్యాంగ్ని ఇప్పటి వరకు పట్టుకోలేదు. వీళ్ళ మీద ఎటువంటి క్రైమ్ రికార్డులు ఏ పోలీస్ స్టేషన్లు లేవు. నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను రద్దు చేసి తమ భూమిని తమకు ఇప్పించండని బాధితులు వాపోయారు. తొట్టంబేడు మండలం సాంబయ్యపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్వే నెంబర్ 69లో 1993వ సంవత్సరం నుంచి 2007 మధ్యలో 3 విడతలుగా దగ్గోలు పోలిరెడ్డి వారి కుమారులు అన్నపూర్ణమ్మకు సుమారు 3 ఎకరాల 22 సెంట్ల భూమి ఉండగా 3 ఎకరాల 72 సెంట్ల భూమిని అన్నపూర్ణమ్మకు విక్రయించారన్నారు. 3 ఎకరాల 72 సెంట్ల భూమిని 4 భాగాలుగా తొట్టంబేడు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కొనుగోలుదారులు పక్కాగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగిందన్నారు. అనంతరం కాలక్రమేణా కొనుగోలుదారులు అనుభవ నిమిత్తం వారి అవసరాల నిమిత్తం విక్రయించారన్నారు. సుమారు 3 ఎకరాల 22 సెంట్ల భూమిని 30 మంది దాకా ప్లాట్ల రూపంలో కొనుగోలు చేయడం జరిగిందన్నారు. గతంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు దగ్గోలు పోలిరెడ్డి కుమారుడు మునిరెడ్డి 3 ఎకరాల 22 సెంట్ల భూమిని దగ్గోలు వారసులుగా సాంబయ్యపాలెం పద్మావతికి బహుమతిగా ఇచ్చినట్లు అక్రమంగా రెవెన్యూ రికార్డుల్లో చేర్చారన్నారు. ఇదివరకే కొనుగోలు చేసిన కొనుగోలుదారుల వారి భూమిని ఆక్రమించారని బాధితులు తెలియజేశారు. బాధితులు రెవెన్యూ అధికారులను కలిసినా ఏ ప్రయోజనమూ లేకపోవడంతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను పత్రికాముఖంగా తెలియజేసుకున్నారు. రెవెన్యూ వారు మునిరెడ్డి కుటుంబానికి సహకరిస్తూ అన్నపూర్ణమ్మ విక్రయించిన భూమిని కొనుగోలుదారుల వద్ద భూమిని ఆక్రమించి రాళ్లు నాటడం జరిగిందన్నారు. ప్రభుత్వం వారు సంబంధిత అధికారులపై సర్వే నెంబర్లోని నకిలీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను రద్దు చేసి బాధిత 30 కుటుంబాలకు న్యాయం చేయాల్సిందిగా విన్నవించారు. ఇప్పుడు పోయిన 2023 సంవత్సరంలో అమ్మిన అతను వచ్చి వాళ్ళ అబ్బాయి ఏడుకొండలు వచ్చి మాకు ఇక్కడ స్థలం ఉందని చెప్పి రెవెన్యూ రికార్డులో పోయి దాన్ని తిరగలోడి మాకు స్థలం ఉందని చెప్పి అనధికారికంగా దాన్ని తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ రిజిస్ట్రేషన్లో డాక్యుమెంట్లో కానీ అతను 3 ఎకరాల 22 సెంట్లలో ఎవరెవరికి అమ్మింది మెన్షన్ చేస్తున్నాడు. అన్నపూర్ణమ్మకి 1 ఎకరా, సతీష్కి 1 ఎకరా, ఇంక సమ్ 50 సెంట్లు, 2.5 ఎకరా పోగా 72 సెంట్లు మాకు ఉంది అని అక్కడ రిజిస్టర్ ఆఫీసులో ఇది చేయగా వాళ్ళు చేయలేదు. దాన్ని బై ప్రెజర్ బై ఫోర్స్ చేసి ఆ 72 సెంట్లకు గాను 50 సెంట్లు మాత్రం రిజిస్టర్ చేశారు బై ఫోర్స్. ఆ 50 సెంట్లు కూడా ఎక్సెస్, బట్ బై ఫోర్స్ రిజిస్టర్ గారు రిజిస్టర్ చేశారు 2023లో. ఆ 50 సెంట్లకు గాను మళ్ళీ అది రెవెన్యూ అప్పుడు ఆటోమేటిక్ మ్యూటేషన్ ఉంది. దానివల్ల అది ఆటోమేటిక్ మ్యూటేషన్ కాకుండా ఉంటే దానికి కూడా చేరి మళ్ళీ ఇంకొక ఎకరా మ్యూటేషన్ చేసుకున్నారు. మన సామాన్య మానవుడు ఒక ఫ్లాట్ కానీ ఒక 10 సెంట్లు ఒక గుంట కానీ రిజిస్టర్ చేసుకొని దాన్ని మ్యూటేషన్ చేయడానికి 1,00,000 క్వశ్చన్స్ అడుగుతాడు. ఈసీ అడుగుతాడు, గ్రామ సభ్యుల యొక్క సమ్మతి సర్టిఫికేట్ అడుగుతాడు, ప్లస్ వచ్చి మన సర్వే వెళ్తాడు, ల్యాండ్లోకి వెళ్ళి సర్వే చూసుకొని వచ్చి మ్యూటేషన్ చేస్తాడు. బట్ ఇక్కడ ఏం జరిగిందో బై ఫోర్స్ బై ఏం చేశారు రెవెన్యూ అధికారులు 50 సెంట్లు రిజిస్టర్ అయినంటే 1.5 ఎకరా మ్యూటేషన్ చేశారు. అదేం రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే రెస్పాన్స్ సరిగా ఉండదు. కాణిపాకం పుణ్యక్షేత్రంలో బ్రాహ్మణ కుటుంబాలు కార్తీక వనభోజన మహోత్సవాలు నిర్వహించుకున్నారు. కాణిపాకం స్వామివారి సేవలో తరిస్తున్న బ్రాహ్మణ కుటుంబాలన్నీ ఆదివారం స్వామివారి అనుగ్రహంతో వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ముందుగా విశేష పూజలు నిర్వహించుకుని ఉసిరి వృక్షానికి అలాగే తులసి కోటకు విశేష పూజలు నిర్వహించి అనంతరం నైవేద్య కార్యక్రమాలు నిర్వహించారు. అందరూ పారాయణాది కార్యక్రమాలను నిర్వర్తించుకుని వనభోజన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వనభోజనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలియజేశారు. వృక్షాలను పూజించుకుంటూ తమ కోరికలను తీర్చుకునే విధంగా ఈ వనభోజన మహోత్సవం కొనసాగుతుందని తెలిపారు. అలాగే ఈ వనభోజనాన్ని నిర్వహించుకోవడం ద్వారా పరమశివుని అనుగ్రహం కూడా లభిస్తుందని తెలియజేశారు. ఆలయ ఉద్యోగులందరూ పాల్గొని స్వామివారిని సేవించుకుని కార్తీక వనభోజన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ స్వామి, కుట్టి స్వామి, శేఖర్ స్వామి, ఫణి స్వామి, రాకేష్ స్వామి, హనుమంత స్వామి, హరిస్వామి, అరుణ్ స్వామి తదితరులు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. స్వామివారి అనుగ్రహంతో వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. అలాగే ముందుగా విశేష పూజలు నిర్వర్తించుకుని ధాత్రీ పూజ అనగా ఆమలక వృక్షం, ఉసిరి వృక్షానికి అలాగే తులసి కోటకు పూజ నిర్వహించుకుని అనంతరం నైవేద్యాది కార్యక్రమాలను నిర్వహించుకుని భక్తితో అందరూ పారాయణాది కార్యక్రమాలన్నీ నిర్వర్తించుకుని భోజనం అంతా చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ
ప్రధానార్చకుల వారు, స్థానాచార్యుల వారు, ముఖ్యార్చకులు, పండితులు వీరంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. గ్రామస్తులు, ఈ గ్రామంలో ఉండేటువంటి బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడాను ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ప్రతి సంవత్సరము కూడా ఆనవాయితీగా ఈ వనభోజనాలు అనేటువంటి కార్యక్రమాన్ని అందరూ చేసుకోవటం ఎంతో ఉత్తమమైనటువంటి పని. ధాత్రి అంటే ఉసిరి వృక్షాన్ని పూజ చేయటం ఎంతో మహిమాన్వితమైనదిగా కార్తీక మాసంలో చెప్పబడుతున్నది. కావున ఎల్లరూ కూడా ఉసిరి వృక్షాన్ని పూజించుకుంటూ తమ కోరికలను తీర్చుకుంటూ ఉంటారు. అలాగే వనభోజనాలకు చాలా విధములైనటువంటి చోట్లకు వెళ్తూ ఉంటారు. అలాగే ఈ వనభోజనాన్ని నిర్వహించుకోవడం ద్వారా పరమశివుని అనుగ్రహం కూడా లభిస్తుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. కావున కాణిపాకపుర గ్రామ బ్రాహ్మణ వంశస్థులు అలాగే ఆలయ ఉద్యోగులందరూ కూడా పాల్గొని స్వామివారిని సేవించుకుని భోజనాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకున్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమల వైభవోత్సవ మండపంలో కార్తీక వనభోజన మహోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి అత్యంత వైభవంగా కార్తీక స్నాపన తిరుమంజనం. ప్రభుత్వాధికార లాంఛనాల నడుమ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు. స్వయంగా తమ్ముడి పాడెమూసి రుణం తీర్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నివాళులర్పించిన టీటీడీ మాజీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. కడసారి చూపు కోసం అధిక సంఖ్యలో తరలివచ్చిన రాజకీయ నాయకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, అభిమానులు. వివాహ ముహూర్తాలు ఆదివారం సెలవు దినం కలిసి రావడంతో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు. క్యూలైన్లన్నీ నిండిపోయి ఆలయం వెలుపల వరకు బారులు తీరిన భక్తులు. తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు. 6 చైన్ స్నాచింగ్ ముఠా సభ్యులను అరెస్టు చేసిన పలమనేరు పోలీసులు. సుమారు 25 లక్షల రూపాయలు విలువ చేసే 330 గ్రాముల బంగారు ఆభరణాలు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.